దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేకువను లేచి నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకి ఇచ్చినందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. ఈ నూతన దినములో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. రండి, ఈ దినము కూడా ప్రారంభం ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదేపాటు పాలుభాసులు కండి, ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాసులు మనం మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున శరీరమును అమర్చి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కనుమూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకువను లేచి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇదిగో నాయన శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం, మీ ఆత్మచేత నింపుతున్నాం. నీ బిడ్డలు అనేక మంది పాలుభాసులు అవుతున్నారు. ఇంకా నువ్వు పాలుభాసులు చేయండి, బలపరచండి. నీ దాసునికి మీరు ఇచ్చినటువంటి ఆలోచన జ్ఞానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఘనత మహిమ మీకు పొందుకొని నాయన నీ బిడ్డలందరినీ మమ్మల్ని దీవించమని యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలో పౌలు భక్తుడు చెప్తున్నటువంటి ఒక చక్కటి మాటను చూస్తున్నాం. మనకు శరీరంలో అవయవాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఏం చేస్తున్నాయంట, ఏకముగా పరామర్శిస్తున్నాయి. అవయవాలన్నీ కూడా పరామర్శించే విధంగా దేవుడు ఒక శరీరాన్ని అమర్చడం నేర్పించి ఒక చక్కటి మాటను చూస్తున్నాం. గడిచిన 2 దినాలుగా సంఘ ఐక్యతను గురించినటువంటి శ్రేష్టమైన మాటలు వింటున్నాం, దాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని పిల్లలుగా సంఘ ఐక్యత దాని అవసరం, మరియు సంఘములో హృదయ ఐక్యతను సాధించగల సాధనల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఒక చక్కటి మాటను మనం ధ్యానం చేయాలి. ఏంటంటే పౌలు అంటున్నాడు, ఇతరులలో ఉన్నటువంటి బలాన్ని మనం గుర్తించాలట. ఎంత మాట! ఇతరులలో ఉన్న బలాన్ని గుర్తించడమే కాదు, దానిని గౌరవించాలని కూడా చెప్తా ఉన్నాడు. మనము ఇతరులలో ఉన్నటువంటి బలమును గుర్తించడానికి బదులుగా వారి బలహీనత గుర్తిస్తామంట. కానీ పౌలు అంటున్నాడు, దాని వలన మనకు కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే నిరాశలో ఉంటాం, నిరాశ పాలైపోతూ ఉన్నాం. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అన్నిల మధ్యన పరిచర్య కొరకు దేవుడు జనములను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పరిచర్యలో మనము పాలిభాగం చేయడానికి ఏమండి ఆ విషయాన్ని మనం గుర్తించినప్పుడు దేవుని కొరకు మనము ధైర్యంగా నిలబడగలము. అన్యజనుల మధ్య దేవుడు తనను అన్యజనుల కొరకు మాత్రం పిలిచిన పౌలు గుర్తించినప్పుడు ప్రత్యేకంగా యూదుల మధ్య సేవ చేయడానికి దేవుడు పేతురును పిలిచినని కూడా గుర్తించాడు. అదేవిధంగా పేతురు బైబిల్ అధ్యయనం బోధలో పౌలు యొక్క ప్రావీణ్యతను ఏమంటూ గుర్తించాడు. గమనించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఒకరికొకరు గుర్తించడం వల్ల ఏమండి, గుర్తు చేసుకోవడం వల్ల జరిగేటువంటి ఫలితం ఏంటంటే మనము దేవుని యొక్క సువార్తను మరలా అనేక మందికి ఒకరు చేసిందే మళ్ళీ చేయడం, ఒకే విషయంలో పోటీ పడడం మొదలైనవి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాలి, ఇశ్రాయేలు సైన్యాధిపతి యోవాబు నుండి ఒక గొప్ప గుణపాఠం మనం నేర్చుకోవాలి. ఏంటంటారా? తన యొక్క సహోదరుడిని అభిషేకం యోవాబు అంటున్నాడు, అయ్యా ఇదిగో సిరియనుల బలము నాకు మించితే నువ్వు నాకు వచ్చి సహాయం చేయి. ఒకవేళ అమోనియా బలము నీకు మించితే నేను వచ్చి నీకు సహాయం చేస్తున్నాను, ఆదుకున్న ధైర్యం తెచ్చుకో, యుద్ధానికి వెళ్ళు. మనము జనులను మన దేవుని పట్టణం అందరూ తలంచుకొని ధైర్యము తెచ్చుకుందామని చెప్పి వాక్యం చెప్తున్నాడు. అంటే ఒకరి బలము ఇంకొకరి బలహీనత ఏందో సహాయము చేయడానికి ఇనుము చేత ఇనుము పదునుగా అన్నట్లుగా వాక్యాన్ని మనం గమనిస్తాం. దేవుని స్తోత్రం కలిగి అంటే ఐక్యతను గురించి వాడి స్పష్టత రావాలి. ఏమండి, సవార్థీకరణలో ఉన్నటువంటి శ్రేష్టమైన అమూల్య భాగం ఏంటంటే వాక్య వివరణ అనేది బలంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే సువార్తలో పాలిభాసులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వారు వాక్య వివరణ యందు బలముగా ఉంటారు. రోమన్ క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్లు మంచి కార్యములు బలంగా ఉంటారట, మంచి కార్యాలు చేస్తారు. ఏమండి, సూచక్రియలు చేసేటువంటి వారు బాగా దాని మీద ఆధారపడి ఉంటారు. అంతేకాకుండా వీరెవరు కూడా
దేవుని పనిని ఒంటరిగా చేయలేదు, కలిసి చేశారు, ఐక్యత కలిసి చేశారు. ఎముక ఒకటిగా కలిసి పనిచేసినప్పుడే సువార్త అద్భుతంగా వ్యాపించి అన్యులను ఏం చేసిందంట, విశ్వాసంలోనికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే సువార్త చేయాలన్నదే పౌలు గారి సిద్ధాంతం. కనుక ఈరోజు సంఘములో ఉన్నటువంటి ఐక్యత, అందరినీ ఏమంటే ఒకరి బలం మరొకరు గుర్తించాలి, బలహీనతను కాదు గుర్తించాల్సింది. పౌలు చెప్తున్న మాట అదే. ఏమన్నా మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. అయితే శరీరంలో వివాదము లేక అవయవాలు ఒకదానికొకటి ఏ విధంగా పరామర్శించుతున్నాయి అన్నమాట. కనుక ఆ విధంగా బలహీనతను విడిచిపెట్టి బలాన్ని గుర్తిస్తూ దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడతాం. కనుక ఎందుకంటే సంఘం అనేది కేవలము మనుషులకు కట్టింది కాదు, దేవుని స్వరక్తం ఇచ్చి కాపాడుకున్న సంఘం, కొన్న సంఘం. కనుక ఆ సంఘములో ఐక్యత లేకపోతే ఆయన చాలా చింతిస్తూ ఉంటాడు. తండ్రి కుమారుడు పరిశుద్ధం ఐక్యత కలిగి, యోహాను సువార్త మనం చదివితే తండ్రి కుమారుడు ఐక్యత మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఆయనతో పాటు ఐక్యం కలిగి ఉండాలంటే సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ముందుకు వెళ్ళాలి. ఒకరి భారమును మరొకరు గుర్తించాలి, బలహీనత వదిలేయాలి. నీ కొరకు నేను, నా కొరకు నీవు అన్నట్లుగా దేవుని కొరకు పని చేయడానికి ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగా. తాను నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ నలుమూలలా భారముతో ప్రయాసని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి, నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి, క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగు తొట్టలిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి, సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి నామములు మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఈ దిన ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు వరదాంపు జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్నారన్నట్టు ఆదరణ ఓదార్పు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.